కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం మొదటి గేట్ బయట ఉన్నాను. అయితే మన ఇండియాలో చూసుకుంటే మన ఇండియన్స్ యొక్క అటు మరి అది అలవాట లేకపోతే బుద్ధ లేకపోతే వారి ఏమంటారో అది మీరే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇచ్చట ఉమ్మి వేయరాదు అంటే మన వాళ్ళు అక్కడే ఉమ్మి వేస్తారు. ఎక్కడైతే ఇచ్చట మూత్రం చేయరాదు అంటే అక్కడే మన వాళ్ళు ఎక్కువగా టాయిలెట్ చేస్తుంటారు. సో ఏదైతే మనం ఇక్కడ ఏదైతే చేయొద్దంటామో అక్కడ మన వాళ్ళు అది చేసి చూపిస్తారు. ఇది ఎక్కువ జరుగుతూనే ఉంటుంది మన ఇండియాలో చూసుకుంటే. అంటే కొంతమంది బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, తీసుకుని వాళ్ళు కనీసం చూసి అవగాహన కోసం వెళ్ళిపోతుంటారు. కానీ కొంతమందికి అయితే అది చూడడంతోనే, అంటే ఇక్కడ మూత్రం చేయరాదని చూడడంతోనే వాళ్ళకు టాయిలెట్ వచ్చినట్టు టాయిలెట్ వస్తుంటారు. ఇక్కడ ఉమ్ము వేయరాదు అని ఆ బోర్డు చూడడంతోనే వాళ్ళకు ఉమ్ము వచ్చినట్టు ఉమ్మేస్తుంటారు. అయితే ఇక్కడ జరిగింది సేమ్ అదే. అయితే అంబేద్కర్ స్టేడియం మొదటి గేట్ బయట చాలా మంది అటు వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా అటు దుకాణదారులు, అదేవిధంగా చాలా మంది పబ్లిక్ ఇక్కడ చెత్త వేస్తున్నారు. అయితే ఈ చెత్త వేస్తున్న సందర్భంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అదొక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ కాషన్ నోటీస్, ఫైన్ అప్ టు 5,000 రూపాయలు, హెచ్చరిక నోటీస్. ఈ ప్రదేశం సీసీ కెమెరా నిఘాలో ఉన్నది. ఇక్కడ చెత్త వేసినచో 5,000 రూపాయల వరకు జరిమానా వేయబడును కమిషనర్ అని చెప్పేసి అంత మంచిగా క్లియర్ గా రాయడం జరిగింది. అయితే ఆ గతంలో మామూలుగా చెత్త వేసేవాళ్ళు అంట, చెత్త అనేది అక్కడక్కడ వేస్తుండే వాళ్ళు. ఎప్పుడైతే ఇది పెట్టడం జరిగిందో ఈ చెత్త వేయడం అనేది ఇంకెక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం నెలకొంది. ఇక్కడ చాలా మంది పబ్లిక్ అదే చెప్తున్నారు. సో అది ఎట్లా అంటే ఇక్కడ కమిషనర్ బోర్డు పెట్టడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ నుండి, 5,000 రూపాయలు జరిమానా వేస్తాము, ఇక్కడ చెత్త వేసినా ఎలాంటి కవర్ వేసినా కూడా 5,000 వరకు ఫైన్ వేస్తామని చెప్పినప్పటికి కూడా పబ్లిక్ నుండి రియాక్షన్ రాకపోగా దానికి ప్రతిఫలం, రియాక్షన్ కూడా ప్రతిఫలం అంటారు. ఒకసారి చూసుకోండి ఎంత చెత్త వేయడం జరిగింది చూడండి ఒకసారి. ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ చాలా దుర్గంధం, దుర్బంధం అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఈగలు, దోమలు, రకరకాలమైన విష పురుగులు అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంతసేపు అని మున్సిపల్ వాళ్ళు చెత్త ఎన్ని వాళ్ళ టైమింగ్స్ అయిపోయినప్పటికి కూడా, అంటే వాళ్ళ రెగ్యులర్ టైమింగ్స్ అయిపోయినప్పటికి కూడా ఇలాంటి వారి వల్ల వీళ్ళ టైమింగ్స్ పాపం ఎక్కువసేపు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ప్రజల తంతు ఇదే, మారడి తత్వం వాళ్ళది కనిపిస్తుంది. సో ఇది మొత్తానికైతే అంబేద్కర్ స్టేడియం బయట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తుంటారు వెళ్తుంటారు. ఇది ఒక క్లాస్ ఏరియా. అంబేద్కర్ స్టేడియం అంటే ఎంతో మంది వాకర్స్, కొన్ని వేలాది మంది పొద్దున ఇక్కడ రావడం జరుగుతుంది. తమ తమ స్కూళ్ళకు కావచ్చు, కాలేజీలకు కావచ్చు, తమ తమ వ్యాపారాలకు కావచ్చు, అదేవిధంగా తమ ఉద్యోగ రీత్యా ఇరుగుడుకుండా వేలాది మంది వెళ్తుంటారు. ఇలాంటి రూట్ చాలా మంచిగా ఉండాలని చెప్పేసి చేస్తే ఇక్కడ నుండి ప్రజల నుండి వచ్చే రెస్పాన్సిబిలిటీ ఇది. సో చెత్త వేయొద్దు అంటే ఇంత చెత్త వేసి చూపిస్తున్నారు మన పబ్లిక్. సో ఇప్పటికైనా మన వంతుగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాధ్యతయుతంగా మనం ప్రవర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.